హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. హోటల్ స్టైల్లో చేసే కాకర ఫ్రై అని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. మనం కూడా అలానే చేసుకోవచ్చు. దానికి కాకరకాయలు తీసుకోండి. పొడుగు కాకరకాయలు, చిన్న చిన్న కాకరకాయలు అయితే చాలా టైం పడుతుంది. సో నాటు కాకరకాయలు పెద్దవి, అది కూడా విత్తనాలు ముదరకుండా లేతవి చూసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, కాకరకాయలు విత్తనాలు ఎక్కువ లేవండి, లేతవి. ముదురు కాకరకాయలైనా సరే అవి వాటి గింజలు మన ఆరోగ్యానికి మంచిది కాదు, అవి మనకి టాక్సిన్స్. సో అవి లేకుండా లేత కాకరకాయలు తీసుకొని ఇలా చక్రాల్లా కోసుకోవాలండి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంతనే తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఆయిల్ మొత్తం చేదైపోతుంది. సో మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. కానీ సిమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాత్రం లోపల ఉడకదు, పైన మాడిపోతుంది, నల్లగా వచ్చేస్తుంది, బాగోదు. సో సిమ్లో ఓపిక్గా చేసుకోవాలండి. ఈలోపు మనం పౌడర్ మిక్స్ చేసుకుందాము. చిన్నులపాయలు, కారము, జీలకర్ర, ఫ్రై చేసిన పల్లీలండి. ఈ పచ్చి పల్లీలు వేయకూడదు, నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను అది పౌడర్ కొట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని ఈలోపు కాకరకాయలు ఫ్రై అయినాయి, ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కాకరకాయలు వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. సో మనం మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయలు యాడ్ చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయకూడదండి, మరీ దానిలో విటమిన్స్ మనకి ఏమి అందవు. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పొడిలో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.